దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ సంగమా, మేము ఈ గృహాల్లో మీరందరూ కూడా సిద్ధపడి ప్రభు సన్నిధిలో కాసి వేచి ఉన్నందుకై మరి ఒకసారి ప్రభు పెట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఆత్మదేవుడు మనందరినీ కూడా ప్రేమించి కృపగా కాచి కరుణించి కాపాడి మన కుటుంబాలను భద్రపరిచి నడిపించిన దేవునికి మనమందరం కూడా పునరుద్ధాన దినములు మనమందరం పునరుద్ధాన శక్తి పొందుతూ పునరుద్ధానంలో మనం కృతజ్ఞత సమర్పించే బాధ్యతపై ఉన్నాం. కానీ సంఘముగా మనం కూడి ప్రభు సన్నిధిలో ఆరాధించలేకపోయినా మీ గృహాల్లో మీరు కాచి వేసినందున ఆత్మదేవుడు తానే దూరము సమీపనకు దేవుడు గనక ఆయన మనందరితో మాట్లాడలాగన మనం బోధించలాగన అందరూ కూడా తరలి వచ్చి కళ్ళు మూసినట్లయితే మనం ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. స్తోత్రము 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 స్తోత్రము. మా స్తుతులకు పాత్రుడా, నిన్న నేడు నిరంతరము మారని మా రక్షక నీ ఘనమైన మన కోట్ల సూచరిస్తాం. మారుతున్న లోకములో మాసిపోతున్న బ్రతుకులలో ప్రభా మారని నీ కృప కనికరము తండ్రి దీనులపైన నాపై మాపై సంఘంపై ఉంచి సభ్యులపై విశ్వాసుల కుటుంబాలపై ఉంచి కాపాడినందుకై కోట్ల సూచరిస్తాం. అయ్యా ఎక్కడ చూసినా తండ్రి ఇదిగో నా ప్రాణ భయంతో తండ్రి దేశము తల్లనించుండగా ప్రభా ఇదిగో భయము భీతితో నిండి తండ్రి మనుషులు విరిగిపోతుండగా తండ్రి వాటి మధ్యలో నీకు మారని నీ కృపా కనికరము తండ్రి దీనులమైన మాతో సంఘం చూడండి కాచి కాపాడినందుకై సూచలిస్తాం. అయ్యా మా ప్రధానులు తండ్రి మా ముఖ్యమంత్రులు ప్రభా మా నాయకులను తండ్రి మా ప్రజలందరినీ కూడా ఒకసారి కరుణించండి కాపాడండి. మా దేశాన్ని పట్టణాన్ని నీ పాసనం తీసుకొస్తున్నాం. ప్రత్యేకముగా దీని సంఘాన్ని మమ్మల్ని కూడా సమర్పిస్తున్నాం. ఆత్మదేవ మీ ఆధిపత్యంతో తండ్రి మమ్మల్ని నడిపించండి. ఇంతవరకు కృపలో భద్రపరచాలి. ఈ ఆధారాన్ని కూడా మీ ఆధిపత్యం వహించి అభ్యర్థుల ఆటంకాలు తొలగించి బలహీన తొలగించి సమస్తము నీ నామ మహిమాత్మే ఆరాధన జరిగించి నీ నామలకు ఘనత ప్రభావాలు మా ప్రజలందరికీ నాకు మాకు ఆశీర్వదకరంగా మార్చగలమని మా కొరకు తిరిగి యేసయ్య శ్రేష్టమైన నా బట్టి అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి 33వ కీర్తన భాగము 1 నుండి మనము 5 వచనాలు చదువుకోబోతున్నాం. కాబట్టి మీరున్న స్థలంలో మీరందరూ కూడా పరిశుద్ధ లేఖనాలను తెలిసి చూడాలని ప్రభు పేట కోరుకుంటున్నాను. మీ ఉన్న స్థలంలోనే మీరు కూడా మీ నోటితో ఆ వాక్య భాగాన్ని ధ్యానిస్తే కూడా బాగుంటుందని ప్రభు పేట నేను ఆశించి కోరుకుంటున్నాను. ప్రభు మనందరినీ కూడా ఆశీర్వదించును గాక. మన పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 33 1 నుంచి 5 వరకు చదువుకుందాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారాతో యెహోవాను స్తుతించుడి. 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ఉత్సాహ ధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది. ఆయన చేయనుదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. అవును ప్రభా, లోకమంతయు నీ కృపతో నింపినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. చదవబడిన లేఖన భాగాన్ని మరి ఒకసారి నీ సన్నిధికి తీసుకొస్తున్నాం. ఆత్మదేవ మీరు ఆశీర్వదించండి, దీవించండి. దీనిని మరుగుపరిచి నాకు మాకు బోధించండి. మా అందరి ఘనత మహిమా ప్రభావం తెచ్చుకోండి. నీకే స్తుతియు ఘనత మహిమా ప్రభావం చెల్లిస్తున్నాం. యేసయ్య నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు పిల్లరా, చదవబడినటువంటి యొక్క కీర్తన భాగములో మనం చూసినట్లయితే నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభకరము. అవును క్రీస్తునందు పిల్లరా, ఈ యొక్క దినాలలో మనం అందరము కూడా దేవుని యొక్క రక్తముతో కడిగబడిన వారము, యేసుక్రీస్తు యొక్క రక్తముతో మనం భద్రపరచబడుతున్న వారము. కాబట్టి కృషించిపోతున్న నశించిపోతున్న ఈ లోకములో మనల్ని కాపాడి కర్ణించిన దేవుని సన్నిధిలో మనం ఆనందగానము చేయనై ఉంటున్నాం. కాబట్టి క్రీస్తునందు పిల్లల 10 తంతుల స్వరమండలముతో ఆయన కీర్తించాలి. కానీ మీరున్న పాటన మీ యొక్క గృహాల్లో ఆ 10 తంతుల యొక్క 10 తంతులు నీ యొక్క కరములే ఆ యొక్క 10 తంతులు వాటితో వాయిస్తూ మీరు కూడా దేవుని స్తుతించి మహిమపరచాలని ప్రభు పేట కోరుకుంటున్నాడు ప్రభు. కానీ నిర్బంధమైన స్థితిలో మనము 10 తంతులు స్వరమండలంతో ప్రభువును కూడి సంఘములు ఆరాధించలేని స్థితిలో ఉన్నాం
కాబట్టి మీరున్న స్థితిలోనే దేవుని స్తుతించి మహిమపరచండి ప్రభు పేరు కోరుకుంటున్నాను. ప్రత్యేకంగా 5వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయన నీతిని న్యాయమును ప్రేమిస్తున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. హల్లెలూయా. దేవుని యొక్క పరిశునామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు పిల్లల, లోకము దేవుని యొక్క కృపతో నిండి ఉన్నది. అయితే ఈ దినాల్లో క్రీస్తు పిల్లల ఎంతవరకు 2020 సంవత్సరం వరకు దేవుని కృపతో నిండిన ఈ లోకములో మనము అనుదినము దేవుని కృప పొందుతూ ఆ నిండు కృపలో మనం ఎంతవరకు ఎదిగాం, పెరిగాం. మనము, మన కుటుంబాలు, మన సంతతి, మన సంఘాలు, మన దేశము, మన ప్రజలు, మన ప్రతి ఆధ్యాత్మికతలో అందరూ కూడా ఆయన కృపలో ఎదుగుతూ ఉన్నాం. నేటి వరకు కూడా, ఈ దినం వరకు కూడా క్రీస్తు పిల్లరా మనం నిలుచుంటా నిర్మలము కాకుండా దేవుని ఉచిత కృప. ఎటు చూసినా మరణ భయం, ఏ దేశానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, ఎక్కడ చూసినా కూడా మరణ భయము, వ్యాధి భయంతో లోకమంతా తల్లడిల్లుచుండగా దేవుని కృపతో నన్ను నింపి ఇంతవరకు నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ దినము నీవు నేను కూడా ఈ యొక్క మరణకరమైన స్థితుల్లో కూడా, బాధకరమైన స్థితుల్లో కూడా మనం అందరం కూడా సజీవంగా ఉన్నామంటే దేవుని కృప. ఆ కృపే నన్ను నింపి ఇంతవరకు నడిపిస్తుంది, ఇక ముందు కూడా నడిపించాలని కోరుకుందాం. అయితే క్రీస్తు పిల్లరా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనము చూసే కొన్ని కార్యాల గురించి ఈ యొక్క కృప నిండి ఉన్నది. అయితే కృప ఎవరికి నిండుతుంది, ఆ కృప ఎవరు పొందుకోగలుగుతారో దాని గురించి మనం ధ్యానించే ముందు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి యెషయా గ్రంథము 44 3వ వచనములో ఈ రీతిగా, నేను దప్పిక గలవారి మీద నీళ్లను, నేను దప్పిక గలవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నేను ఎండిన భూమి మీద ప్రవాహ జలములతో నేను నింపెదను. హల్లెలూయా. క్రీస్తు పిల్లరా, దేవుని కృపతో నిండి ఉన్నది. కానీ ఏ యొక్క ఆత్మయితే దప్పిక కొని ఉంటుందో దాని మాత్రమే, ఆ యొక్క గొంతును మాత్రమే దేవుడు నింపుతాడు, ఆ నోటిని మాత్రమే దేవుడు నింపుతాడు. ఎండిన భూమి ఏదైందో దాన్ని ఆయన ఆత్మతో నింపే దేవుడు. అంతేకాక కింద చదువుతున్నాం, నీ సంతతి మీద నా ఆత్మను నింపేది. ఎవరైతే దేవుని యొక్క సంతతిగా ఉంటారో, దేవుని కృప కనిపెడతారో వారిని దేవుని ఆత్మతో ఆయన నింపే దేవుడై ఉన్నాడు. నీకు పుట్టిన వారిని కూడా నేను ఆశీర్వదించి కృపతో నింపుతాను. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాలమున ఒకవేళ అయ్యా నా కుమారులు కుమార్తెలు వేరువేరుగా ఉన్నారు, వేరే దూర స్థలాల్లో ఉన్నారు అయ్యా, వారందరూ ఉద్యోగరీత్యా లోకంలోకి వెళ్ళి వస్తున్నారు, మరణ భయం తాండవిస్తుంది. ఎలా జరుగుతుందో ఏమి జరుగుతుందో నీ ఉదయకాలంలో ఒకవేళ నీవు దిక్కమైన స్థితిలో కూర్చున్నావేమో. నా భర్త ఉద్యోగరీత్యా బయటకు వెళ్తున్నాడు, నా భార్య బయట వెళ్తుంది, మేము లోనికి రాలేరు, లోకంలో ఉన్న పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి ఏమనుకుంటున్నావేమో. అయితే ఆయన అంటున్నాడు, నీ సంతతి మీద నా ఆత్మను నింపుతాను, నీకు పుట్టిన వారి మీద నా ఆత్మను నింపి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు క్రీస్తు పిల్లరా. అంతకే కాక ఆయన అంటున్నాడు, అయితే నేను ఈ లోకంలో ఉన్న కృపతో కాదు కానీ యెషయా గ్రంథం 32:15 చెబుతుంది ఈ విధంగా. యెషయా గ్రంథము ఆ రీతిగానే 32వ అధ్యాయం 15వ వచనం చెబుతున్నది, కొండయు కాపురుల గోపురమును ఎల్లకాలము గుహలుగా ఉండును, అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను. 15 పైనుండి నా ఆత్మను కుమ్మరింపబడును, పైనుండి మన మీద ఆత్మను కుమ్మరించబడు. క్రీస్తు పిల్లరా, ఈ లోకములో ఉన్నటువంటి కార్యాలు కాదు కానీ, లోకములో ఉన్న వాటితో కాదు కానీ, దేవుని కృప ఆకాశమందు ఆశుడై తండ్రి కుడిపార్శ్వమున నీ కొరకు నా కొరకు అయ్యా నశించిపోతున్న ఈ లోకములో నన్ను నమ్ముకున్న ఆత్మలు కొందరున్నారు. నా సన్నిధిలో దివారాత్రులు పాడేవారు, ప్రార్థించేవారు, కనిపెట్టేవారు ఎన్నో ఆత్మలు ఉన్నారు. వారిని కాపాడమని దేవుని సన్నిధిలో నీ కొరకు నా కొరకు తండ్రి కుడిపార్శ్వమున మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు ఈ లోకములో నిన్ను నన్ను కూడా ఆయన రక్తము స్వాత కొని నిన్ను నన్ను కూడా ఆయన స్వంతము చేసుకుని ఆయన విడిచిపెట్టినటువంటి ఆ యొక్క బిడ్డల కొరకు తండ్రి కుడిపార్శ్వమున దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ పై నుండి ఆత్మ మనల్ని నింపబడుతుంది. ఈ రోజు మనం నిలుచున్నామంటే ఆయన దేవుని కృప. హల్లెలూయా. ఆ కృప పై నుండి వచ్చినదే. ఇది మన బలాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి,
మన తెలివితేటలను బట్టి మనమే కాపాడబట్టలేదు క్రీస్తు పిల్లరా. ఆయన కృపాగలగా ఆత్మపై నుండి కుమ్మరించి మనపై, మన సంఘంపై, మన గ్రామంపై, మన పిల్లలపై, మనపై ఆయన నుంచి నింపి ఉన్నాడు కనుక మనం భద్రపరచబడి ఉన్నాం. అంతేకాక క్రీస్తు పిల్లరా ఎందుకు ఈ కార్యం చదువుతున్నదని మనం చూసినట్టయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. క్రీస్తు పిల్లరా నింపబడాలి అంటే మనము నిండిన వారమైతే మాత్రం నింపబడం. మనం బావి దగ్గరికి నీళ్ళకెళ్తున్నాం. ఎవరము కూడా క్రీస్తు పిల్లరా బావి దగ్గరికి వెళ్ళేది ఎందుకు వెళ్తామంటే బావిలో ఉన్న నీరును మన కుండలో నింపుకొని రావడానికి మనం వెళ్తాం, కానీ నిండు కుండతో మనం బావి దగ్గరికి వెళ్ళం. అయితే ఈనాడు జరుగుతున్న పరిస్థితులు ఏమిటంటే మానవుడు ఈ లోకంలో నిండు కుండతో దేవుని సన్నిధికి వెళ్తున్నాడట. అదే ప్రవక్త చెబుతున్నాడు. క్రీస్తు పిల్లరా ఎలా వెళ్తున్నాడు అని మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘంలో చెబుతున్నాడు. క్రీస్తు పిల్లరా 5వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. 5వ అధ్యాయము 16 నుండి మనం చదువుదాం. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. హల్లెలూయా. మీరు ఆత్మీయంగా దేవుని మందిరమునికి వెళితే, దేవుని సన్నిధిలో కూర్చుంటే శరీర సంబంధమైన యొక్క వాటితో మీకు హృదయం నిండి ఉండదు. అయితే క్రీస్తు పిల్లరా ఇక్కడ శరీర కార్యములతో నిండిన యొక్క వ్యక్తులను మనం చూస్తున్నాం. కుండలు తీసుకుని బావి దగ్గరికి వెళ్ళిన వారు దేవుని మందిరములకు కూడా వస్తూ మనుషుడు మార్పు లేని స్థితిలో నిండు కుండలతో దేవుని సన్నిధికి వస్తున్నాడని ప్రవక్త ఇక్కడ వసిస్తున్నాడు. చదువుమా. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానినొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేవి చేయు నిశ్చయించరో వాటిని చేయకుందురు. మీరు ఆత్మ చేత నడిపింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలతో క్రీస్తు పిల్లరా మనుషులు నిండి ఉన్నట్లయితే దేవుని ఆత్మ మనలోనికి రాదు, మనల్ని నింపదు. హల్లెలూయా. ఈనాడు క్రీస్తు పిల్లరా దేవుని మందిరానికి వెళ్ళినా, గృహాలకు వెళ్ళినా, ఉద్యోగాలకు వెళ్ళినా, వ్యాపారాలకు వెళ్ళినా, ఎక్కడ ఉన్నా సరే ద్వేషముతో మాత్రం ఎదుటివారు బతికితే ఓర్చలేని స్థితి, ఎదుటివారు బాగుంటే చూడలేని స్థితి, అయ్యా ఎదుటివారు ఎదుగుతూ ఉంటే చూడలేని స్థితి. అయితే ఈ మత్సరము, క్రోధము, భేదములు, హిమతములు కురుస్తున్న పిల్లల అల్లరితో కూడిన ఆటపాటల్లో సంతోషిస్తున్నారు. ఈ దినము దేవుని సన్నిధిలో ఈ లాక్డౌన్ కాలంలో ఈ 3 మాసములు దేవుడు కృపగా మనకు సమయాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో మనము ఎన్నో గంటల సేపు ఈ లోక సంబంధమైన మాటలు, ఈ లోక సంబంధమైన ఆటలు పాటలతో ఉన్నాము. కానీ దేవుని కొరకు పశ్చాత్తాపడి అయ్యా దేశం కృషించిపోతుంది, నశించిపోతుంది, ఆత్మలు మరణిస్తున్నారు, లోకం నుంచి వెళ్ళిపోతున్నారని ఎప్పుడైనా నీవు ప్రార్థించావా? ప్రార్థించకపోతే ఈ దినాల్లోనైనా నీకు కృపగా దేవుడిచ్చిన సమయాల్లో కూర్చొని ప్రార్థన చేయండి. ఇదే ప్రభు కోరుకుంటున్నాడు క్రీస్తు పిల్లల. అయితే ఇంతో నిండినటువంటి యొక్క హృదయాన్ని దేవుడు నింపలేడు. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం, చదవక్కర్లేదు కానీ సమయం అవుతుంది, నేను త్వరగా వెళ్ళిపోతాను. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే క్రీస్తు పిల్లల మన ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు ఒక దినమున సమరయ బావి దగ్గరికి వచ్చాడు. ఎందుకనగా అక్కడ ఒక కొండను నింపాలని ఆయన కోరిక. అయితే క్రీస్తు పిల్లల అక్కడికి ఒక వట్టి కుండతో వచ్చింది. అయితే క్రీస్తు పిల్లల ఆ యొక్క వచ్చేటప్పుడు ఆ యొక్క కొండ బయటకు వట్టిదే కానీ హృదయం అనే కుండలో మాత్రము ఆమె దగ్గర పాపముతో నిండి ఉన్నది. అయితే అక్కడికి వచ్చినప్పుడు ప్రభు ఆమెను దర్శించాడు, ఆమెతో మాట్లాడాడు. అయితే ఆమె చెబుతుంది, ఆమెను దాహానికి ఇమ్మన్నప్పుడు ఆయన అంటుంది, అయ్యా ఈ బావి చాలా లోతుగా ఉంది, చేతలేరు, అంతేకాక యూదులు సమరయ్యతో సాంగత్యము చేయరు, మీకు ఎలా ఇవ్వాలి అని చెప్పినప్పుడు క్రీస్తు పిల్లరా నిన్ను దాహం అడుగుతున్నవాడు ఎవరో నీవు గుర్తించినట్లయితే నీవు ఆయన దగ్గర తీసుకుంటావు కానీ నీవు ఆయనకి ఇవ్వవు.
అయితే క్రీస్తు పిల్లరా అప్పుడు ఆమె చెబుతుంది, క్రీస్తు పిల్లరా అట్లయితే నేను దినమును కూడా ఈ రోజు ఈ బావి దగ్గరికి రాకుండా నేను ఆ యొక్క దాహము తీర్చడానికి నాకు ఆ నీళ్ళు ఇవ్వమని అడుగుతుంది. అయితే వెంటనే యేసయ్య చెబుతున్నాడు, నీవు వెళ్ళి నీ భర్తను అయితే ఆయన చెబుతున్నాడు, నాకు భర్త లేడని. నువ్వు భర్త లేడని చెప్పు మాట నిజమే, కానీ నీకు 5 భర్తలు ఉన్నారు. నీవు అంటున్నావు ఈ దినమున కూడా క్రీస్తు పిల్లరా మనము లేదంటున్నాము, కానీ ఆయనకు తెలుసు. ఒకవేళ నీకు మన యొక్క హృదయం ఒట్టిదిగా ఉన్నట్టే, ఏ పాపము లేనట్టే, ఏ ద్వేషము లేనట్టే, మనం అందరం కూడా ఒట్టి కుండతో ఉన్నట్టు ఒకవేళ మన దృష్టిలో మనం అనుకోవచ్చు. అయితే యేసయ్య దృష్టిలో తెలుసు ఆ కుండలో ఉన్నదేంటో. ఆ కుండలోనిది తీస్తేనే యేసయ్య ఆ మంచి నీటిని ఆ కుండలో నింపగలడు. వెంటనే ఆమె చెబుతుంది, అయ్యా ఉన్నాడు, కానీ ఇప్పుడు ఉన్నవాడు ఈ వాడు కాదు కదా. అయినను పర్వాలేదు, నీవు ఒప్పుకున్నావు కనుక అయ్యా మెస్సీ అనే ఒక ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆరాధించే స్థలం ఒకటి ఉన్నదంటే ఆయన చెబుతున్నాడు, మేము యెరూషలేములో ఆరాధించడానికి వెళ్ళినప్పుడు మెస్సియా మాకు బోధిస్తాడని చెప్పి అమ్మా అందరూ అంతటా ఆరాధించే కాలం వచ్చింది. హల్లెలూయా. అయ్యా ఇంతకు ముందు మనం చూశాం, యెరూషలేమునికి వెళ్ళి దేవాలయంలోనే ఆరాధించాలమ్మా. అయితే ఒక దినం వస్తుంది, ఇంటింటికి ఆరాధన జరగాలి, ప్రతి ఇంట్లో ఆరాధన జరగాలి, ప్రతి కొండ మీద ఆరాధన జరగాలని ఆనాడే యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. ఈ దినం నా రీతిగా నేను నెరవేరుతుంది క్రీస్తు పిల్లరా. అయితే వెంటనే ఆమె చెబుతుంది, క్రీస్తు పిల్లరా ఆమె పాపాలన్నీ ఒప్పుకొని ఆమె చేసిన కార్యం ఏమిటంటే 28వ వచనంలో చూస్తున్నాం. యోహాను సువార్త 4:28 మనం చూస్తున్నాం. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి అవును క్రీస్తు పిల్లరా, ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే పాపముతో నిండిన కొండను అని వదిలిపెట్టాలి. అప్పుడే ఆత్మీయమైనటువంటి దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కనికరము నింపబడుతుంది. అయితే ఈ నింపుకున్న కొందరిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడబోతున్నాం. అదేమిటనగా క్రీస్తు పిల్లరా మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవరు నింపుకున్నారు అని మనం చూసినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు పిల్లరా మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. ఇశ్రాయేలు అందరి మీద రాజాయను, అతని యొద్దన ఉన్న అధిపతులను స్తోత్రం తల్లి. రాజైన సొలొమోను ఇశ్రాయేలులందరి మీద రాజాయను, అతని యొద్దనున్న అధిపతులు ఎవరనగా సోదోకు కుమారుడైన మొదటి రాజులు 4వ అధ్యాయము 1 అమ్మా. అదేనండి. రెండవ రాజులు చూడండి. ఎలీషా దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది. క్షమించండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై ఉండునని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నారని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప. హల్లెలూయా. అయితే క్రీస్తు పిల్లరా ఇక్కడ ఎలీషా ప్రవక్త దగ్గరకు ఒక ఆమె వచ్చింది. ఆమె భర్త చనిపోయాడు, 2 పిల్లలు ఉన్నారు, కానీ అప్పులతో నిండిపోయింది, బాధతో నిండిపోయింది. ఆమె ఇంటిలో ఏమీ లేదు, పిల్లలు పస్తులుంటున్నారు. కానీ ఈ ఇంట్లో పస్తులుంటే పర్వాలేదు, ఆకలితో ఉంటే పర్వాలేదు, కానీ అప్పుల వారు వేధిస్తున్నారు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆమె ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెడుతుంది, అయ్యా
నీ యొక్క దాసుడైనటువంటి నా యజమానుడు దేవుని యందు భయభక్తులు గలవాడు, కానీ ఇప్పుడు నా అతను మరణించాడు, ఇప్పుడు నా ఇంట్లో ఏమీ లేదు, మేము అప్పుల వారమై ఉన్నామని మొదలుపెట్టినప్పుడు నీ ఇంట్లో ఏముందంటే ఆమె చెబుతుంది, ఒట్టి ఒక పాత్ర ఉంది. హల్లెలూయా. ఈ దినము నీ ఒట్టి పాత్రగా ఉంటే ఆయన నింపగలడు. హల్లెలూయా. అయితే క్రీస్తు వెంటనే చెబుతున్నాడు, నీ ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళి పాత్రలు తీసుకురమ్మని. మీరందరూ కూడా పాత్రలు ఇంట్లో పెట్టుకుని ఆ ఒట్టి పాత్రను తలుపులు మూసి కూర్చోమన్నాడు. హల్లెలూయా. అయితే క్రీస్తు పిల్లల ఆ ఒట్టి పాత్రను యేసయ్య నూనెతో నింపాడు. హల్లెలూయా. ఈ దినములో కూడా ఒకవేళ ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో నీ ఇంటిలో ఏమీ లేని స్థితిలో ఒకవేళ నీవు ఉదయకాల ప్రభు సన్నిధిలో కూర్చుని కనిపెడుతున్నావేమో, ఆనాడు ఆ యొక్క స్త్రీ ఒట్టి కొండతో ప్రభు యొక్క సమీపంలోనికి వచ్చి దేవుని దాసును మొరపెట్టినప్పుడు ఆ యొక్క ఇంటిలో అద్భుతం చేసిన దేవుడు నేడు కూడా ఆయన సజీవుడైన మన దేవుడు. హల్లెలూయా. ఒకవేళ నీ ఇంటిలో పిండి లేకపోవచ్చు, నూనె లేకపోవచ్చు, నీ ఇంటిలో ధనము లేకపోవచ్చు, ధాన్యం లేకపోవచ్చు, ఒట్టి కొండతో నీవు మిగిలిపోయినావేమో, నా యేసయ్య అంటున్నాడు దేవుని కృపతో దాన్ని నింపుతాడు. హల్లెలూయా. ఎలా నింపుతాడు అని మనం చూసినట్లయితే క్రీస్తు పిల్లల సారేపాతి ఎరవరాలి ఇంటిలో గెంటెడు నీన పిడికెడి పిండితో ఆ యొక్క పాత్ర నింపి 3.5 సంవత్సరములు పోషించాడు. ఈ కరోనా కాలంలో ఈ 3 మాసాలు పోషించిన దేవుడు మిగతా దినాలు కూడా పోషిస్తాడు. ప్రభువుని అంగీకరించి దేవుని నమ్ముదాం. హల్లెలూయా. మన దేవుడు నింపే దేవుడు క్రీస్తు పిల్లల. ఆయన కృప ఎలా నింపుతుందో ఒట్టి పాత్రలతో ఉంటే నింపే దేవుడు క్రీస్తు పిల్లల. అంతేకాక మనం చూస్తున్నాం, కానాను వివాహంలోకి మన ప్రభువుని రక్షించి యేసయ్య పంపబడ్డాడు. అయితే అక్కడికి వచ్చినప్పుడు ద్రాక్షరసం కొత్తబడిపోయింది. అప్పుడు వెంటనే ఆ యొక్క ఇంటి వారు వచ్చి మరియమ్మ దగ్గర కోరుకున్నారు. అయితే ఇప్పుడు మరియమ్మ అంటుంది ఆయన చెప్పినట్లు చేయమని. అయితే వెంటనే ఆయన చెబుతున్నాడు, క్రీస్తు పిల్లల ఆ ఉన్నటువంటి ఆ యొక్క పాత్ర ఉన్నంతా మీరు శుభ్రం చేయండి, ఒట్టి పాత్ర పెట్టండి, అది నింపబడుతుందని. అయితే క్రీస్తు పిల్లల ఆ విధంగానే ఆ పాత్రను శుద్ధి చేసి వారు పనివారు వచ్చి నీళ్ళతో నింపారు. దాన్ని ద్రాక్షరసముగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈ దినంలో కూడా నీ కొరతలతో దేవుని సన్నిధిలో కన్నీటితో మొరపెట్టు, దేవుడు నిండు హృదయముతో నీ కుటుంబాన్ని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు పిల్లల దేవుడు ఒట్టి పాత్రలు నింపే దేవుడు మన దేవుడు. ఈ దినమని నీవు ఏమీ లేని స్థితిలో ఒకవేళ కూర్చున్నావేమో, ఎదురు చూస్తున్నావేమో, కానీ నా దేవుడు ఎలా నింపుతాడని మనం చూసినట్లయితే క్రీస్తు పిల్లల అపోస్తల కార్యము 1వ అధ్యాయం 12వ వచనం చదవక్కర్లేదు. కానీ క్రీస్తు పిల్లల ఆయన ప్రియమైన శిష్యులు 3.5 సంవత్సరం ఆయనతో ఉన్నారు, కానీ దేవుని ఆత్మచేత వారు నింపబడలేదు. అయితే ఆఖరిలో క్రీస్తు పిల్లల ప్రభు యొక్క మరణించి పునరుద్ధానుడై లేచిన తర్వాత 10 దినములు వారందరూ కూడా ప్రభు సన్నిధిలో వారు కన్నీటితో కనిపెట్టారు. దేవుడు పరలోకం నుండి ఆత్మతో నింపి వారందరినీ కూడా బలపరిచాడు. పెంతెకొస్తు దినమున. హల్లెలూయా. ఈ యొక్క పునరుద్ధాన దినములో కూడా ఒకవేళ నీవు నేను కూడా ఇంతవరకు నేను ప్రార్థనా పరురాలనే, ప్రభుతో ఉన్నదాన్ని, దినము వాక్యము చదివే వారమే అయినను కూడా మా జీవితంలో ఇంకా నింపబడలేదని నీవు కూర్చున్నావేమో, కానాను వీరిలో ఆ యొక్క పాత్రలు నింపిన దేవుడు, సారే పాత్రలో ఆ యొక్క గదవరాలి ఇంటిలో ఉన్నటువంటి నూనె పాత్రను నింపిన దేవుడు ఈ దినమున కూడా నీ యొక్క పాత్రను నింపడానికి దేవుడు సంసిద్ధుడై ఉన్నాడు. కాబట్టి అయితే మనం కనిపెట్టుకోవాలి. అయితే క్రీస్తు పిల్లల నింపకడ్డ ఎందుకు ఆపుతున్నాడు అని మనం చూసినట్లయితే, ముందుగానే కొన్ని పాత్రలు నింపబడి ఉన్నాయి. వాటిని దొర్లించి గాలి చేసినట్లయితే దేవుడు పాత్రతో నింపుతాడు. ఎలా అని మనం చూసినట్లయితే భూలోకము ఏమిటితో నిండిందో మనం 3 కార్యాలు చూసి మనం ముందుకు సాగుదాం. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనం ఉంటుంది, భూలోకము వంచనతో నిండి ఉన్నది. చదువుదాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయిండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉన్నది. హల్లెలూయా. అయితే క్రీస్తు పిల్లల ఈ దినం మనము చూస్తే భూమి అంతా కూడా బలాత్కారంతో నిండి ఉన్నది. ఆ బలాత్కారం అనే మనస్సు, ఇతరును బలవంతం చేసి అన్యాయంగా తీసుకునే మనస్సు, అన్యాయం చేసే మనసు, అక్రమం చేసే మనసు, ఆ యొక్క మనసును తీసివేసినట్లయితే దేవుడు కృపతో నింపుతాడు. ఈ యొక్క బలాత్కారము, ఇతరులు అన్యాయంగా అక్రమంగా ఇతరులు తీసుకోవాలని నీవెంత పోరాడుతావో అది నిండి ఉన్నంత వరకు దేవుని కృప ఆత్మ నిండదు.
ఈ దినం నీ ఇంటిలో కొండలు నిండబడలేదంటే, నీ హృదయంలో సంతృప్తిగా నిండబడలేదంటే, ఆశీర్వాదం నింపబడలేదంటే నీలో ఏదో అపవిత్రత ఉన్నది. అంతేకాక కీర్తన గ్రంథమును 10వ అధ్యాయం 7వ వచనంలో కూడా మనం చూస్తున్నాం, మనుషుల యొక్క నోరు వంచనతో నిండి ఉన్నది. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉన్నది. ఈ దినము ప్రపంచమంతా కూడా క్రీస్తు పిల్లల కపటముతో. ఏంటి ఆ కపటం అంటే, మా ఊరు ఇండియా మాత్రం బాగుండాలా, మిగతా దేశాలన్నీ పోవాలా, మా ఊరు బాగుండాలా, మిగతా ఊర్లన్నీ పోవాలా, అంతేకాదు మన ఇల్లు మాత్రం బాగుండాలి, ఎదుటి వారి ఇల్లు చెడిపోవాలి, నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి, మా భర్త బాగుండాలి, పక్కింటోళ్ళు ఏమైనా. అలా కాదు క్రీస్తు పిల్లరా. ఆ వంచిన మనసు, ఆ ద్వేషమైన మనసు కాకుండా అందరూ బాగుండాలని మనం కోరుకున్నాం క్రీస్తు పిల్లరా. దేవుడు ఆత్మతో నింపి నిన్ను నన్ను కూడా బాగుపరుస్తాడు. హల్లెలూయా. అబ్రహాము ఒక్కడే బయటికి వచ్చినప్పుడు తన్ను మాత్రం కాపాడలేదు, కానీ నశించిపోతున్న దేశ ప్రజలందరి కొరకు ప్రార్థించాడు. లోతు కూడా ఆ రీతిగానే అతని కొరకు ప్రార్థించాడు క్రీస్తు పిల్లరా. అంతేకాక ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, ప్రసంగి గ్రంథము జ్ఞానైన సొలొమోను చెబుతాడు 9వ అధ్యాయం 3వ వచనములో, నరుని హృదయము చెడుతనముతో నిండి ఉందంట. హల్లెలూయా. చదువుదాం 10 ప్రసంగి 9:3. అందరికీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు పిల్లరా, నరుల యొక్క హృదయం అంట చెడుతనముతో నిండి ఉందంట. ఇప్పుడు ఈ యొక్క సమరయ బావి దగ్గర ఆ స్త్రీ యొక్క హృదయము, ఆ కొండ కూడా చెడుతనముతో నిండి ఉన్నది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ కొండను పగలగొట్టిందో దేవుడు ఆత్మతో నింపి ఆ కొండను తృప్తిపరిచాడు. ఈ దినమును కూడా నీ యొక్క పాపపు కొండను పగలగొడితే దేవుడు స్వచ్ఛమైనటువంటి నీటితో నింపి, ఆశీర్వాదంతో నింపి నిన్ను నన్ను కూడా నడిపించడానికి సమర్థుడై ఉన్నాడు క్రీస్తు పిల్లరా. కాబట్టి మనం అందరూ కూడా క్రీస్తు పిల్లరా దేవుని సన్నిధిలో దేవుని మనం సమర్పించుకొని ప్రార్థించుకుందాం. అందుకే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథమును 17వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించుదునని అతనికి తెలియజేయగా, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్త సమయమునందు కూడా రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వస్తుండెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే క్రీస్తు పిల్లల కొంతకాలము దేవుడు ఎలీయాను పోషిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు వాగు ఎండిపోయింది. ఇప్పుడు ఎండిపోయినప్పుడు ఆయన ప్రభు వైపు చూస్తున్నాడు. ప్రభువా, ఇంతవరకు చక్కగా మాంసం ఇచ్చావు, రొట్టెలు ఇచ్చావు, ఆహారం ఇచ్చావు. ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితి. ఇప్పుడు మేము ఇంతవరకు తాగుతున్న వాగు కూడా, నీరు కూడా ఎండిపోయింది. ఇప్పుడు మేము ఒట్టివారమై ఉన్నాం. మేము ఏం చేయాలంటే, అప్పుడు దా చెబుతున్నాడు క్రీస్తు పిల్లరా. ఇప్పుడు దాదాం యెషయా గ్రంథము 44:3లో, దప్పిక కొనేవారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద నేను ప్రవాహమునకు ప్రవహించదును. హల్లెలూయా. ఒకవేళ ఏలీయాను పోషించిన దేవుడు ఇంతవరకు నిన్ను నన్ను మన కుటుంబాలను పోషించాడు. ఇంతవరకు రొట్టె మాంసంతో మనం తృప్తిపరిచాడు. ఈ కష్టకాలంలో మనకు అన్ని కూడా కరువైపోయాయి. మన ఇళ్ళన్నీ కూడా ఇప్పుడు ఇంతవరకు ఒట్టి పాత్రలు అయిపోయాయి, ఎండిపోయాయి. మనం ఏదైతే ఎదురు చూసామో ఆ ఉద్యోగంలో ఇప్పుడు మనకు జీతాలు లేవు. కానీ సహాయం చేసేదంతా ఆగిపోయింది. ఇప్పుడు వాగు ఎండిపోయిందని దుఃఖంతో ఉన్నావా? ఇక నా బ్రతుకుని ఇంతేననుకుంటున్నావా? నా యేసయ్య అద్భుతకరుడు. హల్లెలూయా. ఎండిన భూమి మీద ఆయన వర్షమును, ప్రవాహ జలమును ప్రవహింపజేసే దేవుడు, దప్పికొన్న వారికి దాహమును తీర్చే దేవుడు క్రీస్తు పిల్లరా.
అయితే దాహంతో వచ్చిన సమరయ్య స్త్రీ దాహాన్ని తీర్చి ఆమెను తృప్తిపరిచి ఆమెను ఆశీర్వదించి ఆత్మతో నింపి బలపరిచిన దేవుడు ఈ యొక్క ఉదయకాలమున ప్రభు సములో కూర్చొని వింటున్నా వీక్షిస్తున్న మీ అందరినీ కూడా దేవుడు నింపి ఆశీర్వదించబోతున్నాడు. చదువుదామమ్మా. తప్పికొన్న వారి మీద నీళ్లను పంపించదను. హల్లెలూయా. ఒకవేళ నా యొక్క ఆత్మను నీ పిల్లల మీద సంతతి మీద ఒకవేళ నీవు అనుకుంటున్నావు, అయ్యా ఇంతవరకు నా యొక్క జీవితంలో నేను ఒక్కరోజు కూడా పస్తు పెట్టకుండా నా పిల్లలను సంరక్షించాను, కొరత లేకుండా చూశాను, అయితే ఇప్పుడున్న ఈ కష్టకాలంలో నేను ఏమి పెట్టలేకపోతున్నాను, వారికి ఏమి తీసివ్వలేకపోతున్నానని ఒకవేళ నువ్వు చింతిస్తున్నావేమో, దుఃఖిస్తున్నావేమో, ఈ ఉదయకాలంలో నా యేసయ్య అంటున్నాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించి వాళ్ళని తృప్తిపరుస్తాను. హల్లెలూయా. సింహ పిల్లలు లేవిగిరి ఆకలి చెందరు, కానీ తన నిమ్మ పిల్లలకు ఏమేలు కొదువయుడు. హల్లెలూయా. ఈ యొక్క ఉదయకాలంలో ప్రభు సన్నిధిలో కనిపెడుతున్న నా ప్రియ సంగమా, ఒకవేళ సింహము పిల్ల వేటాడి ఏ విధము చేతనైనా తన పిల్లలు తృప్తిపరుస్తుందని తన పిల్లలు ఆశతో ఉంటాయి, అసహ్యం కూడా ఉంటుంది, కానీ ఒక దినమున వేటాడి సంపాదించుకోలేని స్థితి ఆ సింహానికి ఏర్పడుతుంది. ఆ సింహరాజుకు ఆకలితో అదే ఉంటుంది, తన పిల్లలకు కూడా పస్తు పెడుతుంది. అయితే దేవుని నమ్ముకున్న పిల్లలకు దేవుడు తన యొక్క కృపచేత ఆత్మతో నింపి వారిని బలపరుస్తాడు, వారిని తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసాం 2వ రాజుల గ్రంథము 1వ అధ్యాయంలో తన తల్లి ఎలీషా దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు ఒట్టి కుండలతో ఉంటే తన పిల్లలు అప్పుల వారికి దాసులైపోతుంటే మొరపెట్టినప్పుడు ఆ యొక్క నూనెతో ఆ కుండలను నింపి వారి అప్పులు తీర్చి వారిని తృప్తిపరిచిన దేవుడు నేడు నిన్ను కూడా నీ కుటుంబాన్ని కూడా దీవించి నీ అప్పులు తీర్చి నిన్ను తృప్తిపరిచి నీ పిల్లలను కూడా విడిపించి నీ పిల్లలు కూడా తృప్తిపరిచి ఎదిగింపజేస్తాడు. హల్లెలూయా. ఆ చదువుమా. నీకు పుట్టిన వారిని అందరినీ నేను ఆశీర్వదించదును. అవును క్రీస్తుని పిల్లగా, మన దేవుడు పుట్టిన వారందరినీ కూడా, నీకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాలంలో నీవు నేను కూడా ఒట్టి పాత్రలుగా మిగిలిపోతే ప్రభువా మమ్మల్ని నింపమని ప్రభు దగ్గర అడుగుదాం. అందుకే ఏవేలు ప్రవక్త ద్వారా ఏ విధంగా చెప్పబడుతుంది క్రీస్తుని పిల్లగా. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయం 28 మనం చూస్తున్నాం. ఏవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను, నీ కుమారులను నీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు. హల్లెలూయా. ఒకవేళ ఈ యొక్క దినాల్లో క్రీస్తు ఈ కరోనా గురించి చెబుతున్నట్టు కార్యం ఏంటంటే, చిన్న పిల్లలకు త్వరగా ఎఫెక్ట్ అవుతుందని, వయసు అయిపోయిన ముసలి వారికి ఎఫెక్ట్ అయిపోతుందని, వారు ముసలివారు మరణిస్తారని, పిల్లలు మరణిస్తారని ఒకవేళ నీవు భయంతో ఉన్నావేమో, ఆ భయమును తొలగించి నా యేసయ్యనాడు నా ఆత్మతో మిమ్మల్ని నింపి నేను బలపరుస్తాను. హల్లెలూయా. నీ పిల్లలందరి మీద నా ఆత్మను కుమ్మరించి వారిని నింపుతాను, నా ఆశీర్వాదాలతో నింపుతాను, నా కృపతో నింపుతాను. భయపడకండి. మీ ముసలివారందరినీ కూడా నేను కాపాడుతాను. ఎందుకనగా మీరు నా సన్నిధిలో ఒట్టి పాత్రలుగా వచ్చి నన్ను చూసి మొరపెడుతున్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కృపతో నింపుతా అంటున్నాడు క్రీస్తు పిల్లల. ఈ యొక్క ఉదయకాలంలో మనము కూడా ప్రభువా మేము ఒట్టి పాత్రము, మట్టి పాత్రము, నీ కృపతో మమ్మల్ని నింపి నన్ను నా కుటుంబాలను కాపాడమని మనం అందరం కూడా ప్రభు ఇప్పుడు తీర్చుద్దాం. కృప కలిగిన దేవుడు కృపతో మనల్ని నింపి మన కొరతలు తీర్చి, అక్కలు తీర్చి, అవసరతలు తీర్చి, ఆరోగ్యం అనుగ్రహించి మన దేశానికి శాంతి నెమ్మది దయచేసి మనల్ని నడిపిస్తాడు. అందరము కూడా ఏకీభవించి మనము ఈ యొక్క చరణాన్ని పాడుతూ అట్టే మన ప్రార్థనలోకి ముందుకు సాగుదాం. నా గిన్నె నిండినది, నీ కృపలో పొంగినది, ఏమియను నేనేమియను, ఏమియను నేనేమియను, నా బ్రతుకే నీ పరమాయను. నా గిన్నె నిండినది, ఏ దినమైనా కాదనక, ఎవరడిగినను లేదనక, ఏ దినమైనా లేదనక, ఎవరడిగినను కాదనక, నా దశమ భాగమునంతా, నా దశ
దశమ భాగమునంతా శక్తి కొలదిగా నిచ్చుటకు నా గిన్నె నిండినది, నీ కృపలో పొంగినది. ఏమియను నేనేమియను, ఏమియను నేనేమియను, నా బ్రతుకే నీ పరమాయను, నా గిన్నె నిండినది. హల్లెలూయా. స్తోత్రం. అందరమును కూడా ప్రభువా, ఈ దినమున ప్రభువా వట్టి పాత్రలతో వచ్చిన మమ్మల్ని నీ కృపతో నింపావు ప్రభువా. భయము భీతితో ఉన్న మేము తండ్రి ఈ దినమున భయమును భీతిని తొలగించుకుని ప్రభువా, అయ్యా నా దేవుడు మా కొత్తలు తీర్చే దేవుడున్నాడు, మా అక్కలు తీర్చే దేవుడున్నాడు, అయ్యా మా పిల్లలను కాపాడే దేవుడున్నాడు, మా పెద్దలను కాపాడే దేవుడున్నాడు, మా రాష్ట్రాన్ని పట్టణాన్ని మా ప్రజలను మా అధికారులను మా యొక్క శతాధిపతులను కాపాడే దేవుడున్నాడని ప్రభా ఈ యొక్క ఉదయకాలన విశ్వాసము నిరీక్షణ నమ్మకమని తండ్రి మా హృదయాల్లో నింపుకొని ధైర్యముగా మేము ముందుకు సాగటానికి మా యొక్క హృదయాన్ని మీరు నింపినందుకై కోట్ల కొరకు సూచనిస్తున్నాం. అయ్యా వచ్చేటప్పుడు మేము నాయన ఒట్టి పాత్రలుగా మేము తండ్రి రాలేదు, కానీ భయము భీతితో వచ్చామయ్యా. అయ్యా తండ్రి పాపపు నిండే పాపపు తలంపులతో వచ్చామయ్యా. వాటన్నిటిని ప్రభా సమరయ్య శ్రీ తండ్రి ఇదిగో బావి దగ్గర వాటిని పొందించి తండ్రి ఇదిగో ఆమె వెళ్ళినట్లు ప్రభా మేము కూడా తండ్రి మా పాపపు కొండలో అతిక్రమాలను తండ్రి దాచిపెట్టుకు వాటిని ఒప్పుకొని వీటిని పగలబెట్టి ప్రభా నీ కృప నీ దయ కనిరూపంతో మా పాత్ర నింపుకొని వెళుతున్నాం. నిండిన ఈ పాత్రతో మా కొత్తలు తీర్చబడి అక్కలు తీర్చబడి లోకములో పాపాన్ని శాపాన్ని జయించి ధైర్యముగా మా పిల్లలు మేము తండ్రి పరిశుద్ధముగా పవిత్రముగా జీవిస్తూ నీ రాకడకు సిద్ధపరచుకు తండ్రి నాకు మాకును కృపను దయచేయండి. ఆశీర్వదించండి, దీవించండి, నడిపించండి. సకల స్థితి ఘనత మహిమా ప్రభావం మీకే చెల్లిస్తున్నాం. మా కొరకు తీరాన్న యేసయ్య శ్రేష్టమైన నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని దయ, మన ప్రభువును రక్షించే యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మక సహవాసము కాపుదల దూరము దాపున వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ ప్రభు సన్నిధిలో కనిపెడుతున్న వీళ్ళకందరికీ కూడా ఒట్టి పాత్రలైన మీలో ఉన్న పాప దేశములు, ఆకలి దప్పులు, వ్యాధి బాధలు సోదరులైనటువంటి ప్రతి ఒక్క పాత్రను తొలగించి ఆత్మతో నిండు పాత్రను మిమ్మల్ని దయచేసి నిండు కుటుంబంలో మీకు ఆశీర్వాదములు దీవులు మెండుగా దేవుడు దయచేసి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.